హలో, గుడ్ ఈవినింగ్. సో ఫ్రీలాన్సింగ్ సంబంధించి మొన్న ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అంటే అందులో అప్వర్క్ అనే ఒక కాన్సెప్ట్ని మీకు డీటెయిల్గా చెప్పాను నేను. అంటే డీటెయిల్డ్గా కాదు, బట్ డెఫినెట్గా అయితే మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ కొంత ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకొని మీరు నావిగేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మీకు చెప్పాను, గుర్తుందో లేదో, నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్నెట్లోని. నావిగేషన్ అంటే ఏంటంటే జస్ట్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళడం. అంటే మనం జస్ట్ ఒక పేజ్కి వచ్చాము, వచ్చిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత అది కాకపోతే ఇంకో పేజ్కి వెళ్ళడము, లేదంటే అందులో ఒక లింక్ని క్లిక్ చేయడము, మళ్ళీ బ్యాక్ రావడము. పూర్తిగా అది కంప్లీట్ కాకపోతే అది డిలీట్, అది క్లోజ్ చేసేసి ట్యాబ్ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయడం. సో అందులో మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయడం. అంటే మీన్స్ ఏంటంటే అది అంటే సెకండ్ గ్యాప్స్ కూడా లేకుండా ఒక టాస్క్ తర్వాత ఒక టాస్క్, ఒక టాస్క్ తర్వాత ఒక టాస్క్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనం దాన్ని నావిగేషన్ అంటాం. అంటే నావిగేషన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతామో మన ఇంటర్నెట్లో అంత ప్రతిభ ఉన్నట్టు అనమాట మనకి. సో కాబట్టి ఏంటంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్నెట్ ముందు కూర్చొని యూట్యూబ్లు కంప్లీట్గా చూసుకుంటూ, ఇన్స్టాగ్రామ్లు చూసుకుంటూ కాదు. సో నావిగేషన్ అలవాటు చేసుకోండి. అంటే గూగుల్ సెర్చ్ యూస్ చేయడం ద్వారా, డిఫరెంట్ వెబ్సైట్లు యూస్ చేయడం ద్వారా నావిగేషన్ మీరు అలవాటు చేసుకుంటే మీరు ఆ, ఆ, చాలా స్పీడ్గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్లోని ఇంకో విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్ జస్ట్ నేను సిస్టమ్ ఆన్ చేసుకొని మైక్ పెట్టుకొని జస్ట్ నేను మాట్లాడేస్తున్నాను అనమాట. అంటే స్క్రిప్ట్ లేదు, తర్వాత దీనికి వీడియో ఎడిటింగ్ లేదు. సో డైరెక్ట్గా నేను మాట్లాడేసి అది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా అయితే మాత్రం మధ్య మధ్యలో బ్రేక్స్ రావచ్చు, లేదంటే ఆ, కొంత డిస్టర్బెన్స్ రావచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదే మీరు యాక్సెప్ట్ చేస్తారు నాకు తెలుసు. సింగిల్ షాట్లోనే ఉంటుంది ప్రతి వీడియో కూడా. జస్ట్ ఓకే ఫైన్. నా జస్ట్ ఇప్పుడు చూసినట్టయితే ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఇంకొక ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. అంటే ఫ్రీలాన్సింగ్లో మీరు అప్వర్క్ చాలా మంచిది, వ్యాలిడ్, అంటే జెన్యూన్ అనమాట అది. నాకు తెలిసి నేను ఢిల్లీలో, అంటే నేను భోపాల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒకసారి నాకు జాబ్ అయిపోయిందనమాట. కాంట్రాక్ట్ అయిపోతే నేను, అంటే ఇది 2012లో అనుకుంటాను, 2012లోని. అప్పుడు నాకు ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి కాల్ వస్తే ఢిల్లీకి వెళ్ళాను. నేను ఢిల్లీకి వెళ్తే జస్ట్ ఏంటంటే అది చూస్తే ఒక 100 మెంబర్స్ టీం అనమాట. ఇది నేను రియల్గా కల్లారు చూసింది. 100 మెంబర్స్ టీం ఉన్నారు, పెద్ద కంపెనీ. జస్ట్ ఏంటంటే చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. వాళ్ళ పే రోల్స్, హెచ్ఆర్ రోల్స్ అన్నీ ఎంఎన్సీ టైప్లో ఉన్నాయన్నమాట. సో తీరా చూస్తే వాళ్ళు ఏ రకంగా ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటున్నారంటే, నేను చెప్పిన ఈ సోకాల్డ్ ఓడెస్క్, సారీ అప్వర్క్ కైండ్ ఆఫ్ ద్వారానే. అంటే ఈలాన్స్ అని ఒకటి ఉండేది ఇంతకు ముందు. అంటే ఈలాన్స్, ఓడెస్క్ ఇలా కంబైన్ అయ్యి మళ్ళీ అప్వర్క్ అని వేరే కంపెనీ ఫామ్ చేయడం ఇది జరిగింది. అదే డిఫరెంట్ స్టోరీ. బట్ ఏంటంటే ఆ రకంగా, అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేశాడనమాట. అంటే ఆ కంపెనీ ఫౌండర్ గురించి నాకు తెలిసింది తర్వాత. అండ్ జస్ట్ ఏంటంటే ఒక ఇండివిజువల్ ఈ టైప్ ఆఫ్ అప్వర్క్ లాంటి వెబ్సైట్ యూస్ చేసి చిన్న చిన్న ప్రాజెక్టులు తెచ్చుకోవడం స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్టులు కాస్త బాగా నెంబర్ పెరిగిందనమాట. నెంబర్ ఎప్పుడు పెరుగుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా. అది మీకు రివ్యూస్ రావాలి. రివ్యూస్ రావాలంటే మీరు ఏం చేయాలి అది కూడా చెప్పాను. జస్ట్ మీరు ఏంటంటే హై డెలివరబుల్స్ ఇవ్వాలి, హై క్వాలిటీ డెలివరబుల్స్ ఇవ్వాలి. సో ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా మీకు మంచి పాజిటివ్ రివ్యూ వస్తుంది. కాంపిటేటివ్ ప్రైస్లో చేయాలి ఇనీషియల్గా అనమాట, కాంప్రమైజ్ అవ్వకుండా. కాంప్రమైజ్ అవ్వకుండా అంటే ఏంటంటే మీకు ఎంతే డబ్బులు రావాలి, లేదంటే అంత ప్రాఫిట్ వస్తుందని నేను చేస్తాను ఇలా పెట్టుకోకుండా ముందైతే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడుతున్నాను. సో మీరు ఎవరు కూడా ఇదేంటి ఎన్నిసార్లు చెప్తున్నాడు అనుకోవద్దు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు అది యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే అది మన మైండ్లోకి బాగా ఇంజెక్ట్ అయిపోయిందంటే, సో మీకు తెలియకుండానే అన్కాన్షియస్గా కూడా దాని మీద శ్రద్ధ చూపిస్తారనమాట. సో అంతకుమించి నాకు వేరే అదర్ ఒపీనియన్ ఏం లేదు. రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఆ తర్వాత ప్రాజెక్ట్స్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెరిగిపోవడంతో అతను ఏం చేసాడు అనుకుంటున్నారు, జస్ట్ ఒక 10 మెంబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం, తర్వాత 5 మెంబర్స్ని యాడ్ చేసుకోవడం, అలా 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 చేసుకుంటూ. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక బీయింగ్ అన్ ఇండివిజువలే అతనికి వచ్చిన ప్రాజెక్ట్స్ని అతను 100 మందిని హైర్ చేసుకొని ఆ 100 మంది చేత చేయించుకుంటున్నాడు అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్. అంటే ఏంటంటే ఒక అంటే మనకి జనరల్గా మనం ఎప్పుడు కూడా ఏ బిజినెస్లో అయినా సరే, నేను చాలామంది మా టీంకి కానీ, లేదంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక కంపెనీతో అసోసియేట్ ఉన్నాను వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే, సో ఇది ఆఫ్ అయింది.
జస్ట్ స్క్రీన్ ఆఫ్ అయిందనమాట. ఇది స్క్రీన్ సేవరు. జస్ట్ నేను రేపటి నుండి మాట్లాడినప్పుడు స్క్రీన్ సేవర్ కూడా జస్ట్ ఆఫ్లో పెట్టుకోవాలి, లేకపోతే స్క్రీన్ సడన్గా అయిపోతుంది. సరే, అంటే ఏంటంటే ఆ రకంగా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం అనేది జరిగి దాని ద్వారా ఎంతోమందిని అతను శాలరీస్ అంటే ఎఫెక్టివ్గా ఒక పెద్ద కంపెనీలో తీసుకెళ్లారనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తూ బ్రేక్ పడిందంటే జస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైనా సరే ప్రాజెక్ట్ డెలివరబుల్స్ కన్నా కూడా ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కష్టం అండి. ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కష్టం ఎక్కడైనా సరే. ప్రాజెక్టు మనకి రావడం కష్టం, వచ్చిన తర్వాత డెలివరబుల్స్ పర్లేదు మనం మేనేజ్ చేయొచ్చు. అంటే మీకున్న నాలెడ్జ్తోని, సో మీకు ఆ నాలెడ్జ్ 100% లేకపోయినా సరే మీరు కొంత నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎస్ఈఓ ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, ఎస్ఈఓ ప్రాజెక్ట్లో మీకు ఎస్ఈఓకి సంబంధించి తెలుసు, బట్ అందులో వెబ్ ఇష్యూస్ కొన్ని డిస్కస్ చేయాలి. అది మీకు తెలియనప్పుడు సో మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఆ వెబ్ ఇష్యూస్కి సంబంధించి వేరే మీ ఫ్రెండ్ కానీ లేదంటే దానికి సపరేట్ ఫ్రీలాన్సర్స్ దొరుకుతారు, వాళ్ళ చేత ఆ చిన్న టాస్క్ చేయించుకొని సో మీ మెయిన్ టాస్క్ని మీరు కంప్లీట్ చేసి 100% క్లయింట్ని సాటిస్ఫై చేయొచ్చు అనమాట. సో అంటే ఏంటంటే మనకి క్లయింట్ రావడమే ఇంపార్టెంట్. అంటే క్లయింట్ రావడం ఇంపార్టెంట్, డెలివరబుల్స్ ఎలాగైనా చేయొచ్చు. ఇది దేనికైనా సరే, ఇక్కడ ఈలాన్స్ అనే కాదు, జనరల్గా బిజినెస్లో కూడా. ఇప్పుడు ఒక కాలేజీ ఒకటి పెట్టాడు అనుకోండి, కాలేజీకి ఫ్యాకల్టీ తెచ్చుకోవడము లేదంటే మంచి ట్రైనింగ్ ఇవ్వడము ఇవన్నీ కూడా జస్ట్ వీ కెన్ మేక్ ఇట్. బికాజ్ ఏంటంటే ట్రైనర్స్ దొరుకుతారు, లెక్చరర్స్ దొరుకుతారు, బట్ ఏంటంటే స్టూడెంట్స్ తెచ్చుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ బిజినెస్లోని జస్ట్ డెలివరబుల్స్ అనేది ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్, బట్ ఏంటంటే గెటింగ్ ద ప్రాజెక్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. బట్ ఏంటంటే ఇప్పుడు గెటింగ్ ద ప్రాజెక్ట్ వెరీ డిఫికల్ట్ అన్నాను కదా, ఆ రకంగా ఈ ప్రాజెక్టు డిఫికల్టీని మనకి తక్కువ చేస్తుంది అనమాట. ఏది ఈ అప్వర్క్ లాంటివి. అంటే అప్వర్క్ యూజ్ చేయడం వల్ల అంత మనం ట్రబుల్ ఫేస్ అవ్వకుండా జస్ట్ మన ప్రాజెక్ట్ ఈజీగా రావడానికి ఛాన్స్ అవుతుంది. సరేలేండి, ఎక్కువ టైం తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎందుకంటే మనకు 15 నిమిషాలే కదా అనుకున్నాము, టైం దాటద్దు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే గూగుల్లోకి వెళ్తున్నాను నేను. సో గూగుల్లోకి వెళ్తే జస్ట్ లెట్స్ సి గూగుల్లోకి వచ్చాను జస్ట్ అండ్ గూగుల్. సో వన్స్ వీ గో టు ద గూగుల్, జస్ట్ యూ కెన్ చెక్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 5RR అనే ఒకటి ఉంది, 5RR. సో దానికి వెళ్దాం మనం. 5RRకి వెళ్తే ఇక్కడ చూడండి, ఫ్రీలాన్స్ సర్వీసెస్ మార్కెట్ ప్లేస్ ఫర్ బిజినెసెస్. అంటే ఏంటంటే ఇది 5RR అనేది ఒక వెబ్సైట్. దీనికి పేరు ఎలా వచ్చిందంటే, ఆ పేరు ఎందుకు పెట్టారంటే అంటే $5తోని ఏ టాస్క్ అయినా సరే ఇది మనకి ఇవ్వడానికి జస్ట్ స్టార్ట్ చేయబడిన ప్లాట్ఫామ్ అనమాట. సో నేను డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి పెట్టిన కొత్తలోని అంటే 2014లోని నేను ఓపెన్ డీజీ అనే కంపెనీ పెట్టాను, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. సో ఆ టైంలో ఏంటంటే చాలా చిన్న చిన్న టాస్క్లన్నీ కూడా ఈ 5RR ద్వారా చేసుకోవడం జరిగేది అనమాట. అంటే మనం ఒక పర్టికులర్ పర్సన్ని మనం ఎంప్లాయ్ చేసుకొని ఆ పర్టికులర్ పర్సన్ ద్వారా మనం అన్ని టాస్క్లు మనం కంప్లీట్ చేసుకోలేం కాబట్టి, ఆ పర్టికులర్ పర్సన్ ద్వారా అన్ని టాస్క్లు మనం కంప్లీట్ చేసుకోలేం కాబట్టి మనం డెఫినెట్గా ఏంటంటే డిపెండెన్సీ ఉంటుంది డిఫరెంట్ టాస్క్లకి. అంటే నాకు ఒక వీడియో కావాలంటే వీడియో ఎడిటర్ని హైర్ చేసుకోలేను కదా నేను. సో నాకున్న చిన్న స్టార్టప్కి. సో అప్పుడు ఏం చేస్తానంటే 5RR యూజ్ చేసి నేను ఆ వీడియోస్ అన్నీ కూడా ఇందులో తయారు చేసుకోవడం. అయితే ఇందులో గొప్పతనం ఏంటంటే, జనరల్గా మనకు ఒక వీడియో తయారు చేయాలంటే పైన ఒక $100 వరకు ఛార్జ్ చేస్తున్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ ఇందులో $5కే మనకి ప్రోడక్ట్ దొరుకుతుంది అనమాట. అంటే $5కి ప్రోడక్ట్ ఎలా దొరుకుతుందంటే, ఇది కూడా ఫ్రీలాన్సర్ వెబ్సైటే. అంటే ఈ 5RR కంపెనీ ఏమి తయారు చేయదు, 5RR కంపెనీ ఏమి డెలివరబుల్స్ ఇవ్వదు. 5RR ఈజ్ ద ప్లాట్ఫామ్ ఇన్ బిట్వీన్ టూ సెట్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, మనం మాట్లాడుకున్నట్టుగానే ఎవరైతే జస్ట్ ప్రాజెక్ట్ ఎవరికైతే వర్క్ కావాలి అంటే ఒక ఎక్స్పర్ట్స్ అనమాట. ఒక వెబ్ డిజైనర్ కానివ్వండి, ఒక లైక్ SEO పర్సన్ కానివ్వండి, కంటెంట్ రైటర్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే వర్క్ చేయాలన్నమాట, వాళ్ళు వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. సో అది ఒక సెట్ ఆఫ్ పీపుల్. రెండో సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వర్క్ ఇచ్చేవాళ్ళు. సో నేను నా కంపెనీ గ్రో చేయడానికి నాకు ఎంప్లాయీస్ని నేను హైర్ చేసుకోకుండా జస్ట్ ఏంటంటే నేను వర్క్ ఇద్దాం అనుకుంటున్నాను, అది రెండో సెట్ ఆఫ్ పీపుల్. అంటే అప్వర్క్ ఎలాగైతే ఒక ప్లాట్ఫామ్ ఇన్ బిట్వీన్ టూ సెట్ ఆఫ్ పీపుల్, ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ ఇన్ బిట్వీన్ టూ సెట్ ఆఫ్ పీపుల్. అయితే ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే $5కే వీడు జస్ట్ ఇనీషియల్గా అయితే, ఇప్పుడైతే మార్చడం జరిగింది. ఇనీషియల్గా అయితే స్టార్టింగ్లో పెట్టినప్పుడు అయితే $5 ఏదైనా సరే, ఒక పెద్ద వీడియో అవనివ్వండి, ఒక SEO సర్వీస్ అవనివ్వండి, జస్ట్ ఏంటంటే ఒక లైక్ సోషల్ మీడియా సెటప్ అవనివ్వండి, ఒక స్టోరీ రైటింగ్ అవనివ్వండి, అది ఇది అని కాదు, ఏదైనా $5. అంటే వీడు ఏం చేస్తాడు తెలుసా, సేమ్ ఇప్పుడు ఇక్కడ ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు, జస్ట్ వర్క్ చేసేవాళ్ళు. ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు, వర్క్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
నాకు ఒక వీడియో కావాలని చెప్పేసి వర్క్ ఇచ్చేవాడిని కదా, ఈ వీడియో ఇచ్చాను, 5 RRకి ఇచ్చాను. 5 RR ఏం చేస్తాడంటే ఒక $1/2 ఎంతో ఉంచుకుంటాడు అనమాట. ఉంచుకుని $4.5 వీడికి ఇస్తాడనమాట. వీడెవడో వర్క్ చేసేవాడు. సో వీడేం చేస్తాడంటే ఆ వర్క్ డెలివరీ చేసి ఇస్తాడనమాట. అప్పుడు 5 RR మళ్ళీ వీడికి ఇస్తుంది. అంటే ఏంటంటే 5 RR ఏం చేస్తుందంటే మధ్యలో కొంత ఒక $1/2 $1 కమిషన్ కింద ఉంచుకొని ఈ అమౌంట్ ఇస్తుంది. అయితే అంత తక్కువకి ఎలాగా చేయడం జరుగుతుంది అంటే డెఫినెట్గా జస్ట్ ఏంటంటే కరెన్సీ వేరియేషన్ ఉంది, గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే యూఎస్లోని చాలామంది యూఎస్ సిటిజన్ కాకుండా మన ఇండియన్స్ వీళ్ళందరూ ఎక్కువగా జాబ్ చేస్తూ ఉండడానికి జస్ట్ మనకి పాసిబిలిటీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాం మనం. కారణం ఏంటంటే కరెన్సీలో డిఫరెన్సెస్ అనమాట. ఇక్కడ మనకి అక్కడ ₹70 జస్ట్ అక్కడ $1, ఇది ₹70తో సమానం. అంటే సో ఇలాగ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట మనం బేరీ చేసుకోవడానికి. కాబట్టి ఏంటంటే ఆ $5 కాదు కదా, $2కైనా వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అనే విషయాన్ని 5RR గుర్తించి జస్ట్ ఈ రకమైన పెట్టడం జరిగింది. చాలా బాగా క్లిక్ అయింది, చాలా బాగా ఎస్టాబ్లిష్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పటికీ కూడా స్టిల్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్, చాలా కంపెనీస్ ఈ 5RRని వాడుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మీరు వాడుకోవడానికి మీకు అవకాశం ఉందేమో చూడండి. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఇందులోకి వెళ్ళిన తర్వాత జస్ట్ చూద్దాము. ఇక్కడ 5RR సర్వీసెస్, ఇక్కడ మీకు సర్వీసెస్ చూసారా కదా, ఏ సర్వీసెస్ కావాలి. సో నాకు ఏం కావాలంటే గ్రాఫిక్ డిజైన్ అనే సర్వీస్ కొట్టంగానే చూసారా, రిజల్ట్స్ ఫర్ గ్రాఫిక్ డిజైన్. సో గ్రాఫిక్ డిజైన్ అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ గ్రాఫిక్ డిజైనింగ్లోని మీకు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రాఫిక్ డిజైన్ అంటే తెలుసు కదా. ఐ విల్ డూ కస్టమ్ ఆర్డర్ రిలేటెడ్ టు గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్. ఐ విల్ డూ ఎనీథింగ్ గ్రాఫిక్ డిజైన్ రిలేటెడ్ టు ఫోటోషాప్ ఇమేజెస్. ఇది మేజర్గా ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకే కాకుండా ఈ వీడియో జస్ట్ ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న బిజినెస్లు రన్ చేస్తున్న వాళ్ళకి, స్కూల్స్ రన్ చేసుకున్న వాళ్ళకి, లేదంటే ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓన్లీ ఫ్రీలాన్సర్ కానీ కాకుండా అంటే ఈ 2 సెట్ ఆఫ్ పీపుల్కి కూడా ఇది మీరు ఈ వీడియోని మళ్ళా చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూసినట్టయితే నేను చూడండి, ఐ విల్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రాఫిక్ డిజైన్ విత్ ఐడియా. ఇవన్నీ గ్రాఫిక్ డిజైనింగ్ మీద అనమాట. ఐ విల్ బి పర్సనల్ డెడికేటెడ్ గ్రాఫిక్ డిజైనర్. సో స్టార్టింగ్ 381. ఇక్కడ ఏంటంటే డాలర్స్ని మార్చేశారు, ఇప్పుడు ఇండియన్ రూపీస్లోకి మార్చేశారనమాట. ఇంతకుముందు ఏంటంటే డాలర్స్లో చూపించేది, అయితే ఇండియాలో ఎక్కువ బిజినెస్ అవుతుంది కాబట్టి జస్ట్ ఐఎన్ఆర్ కింద కూడా ఎప్పుడైతే మనం ఇండియాలో ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తామో బై డిఫాల్ట్ ఐఎన్ఆర్లో చూపిస్తుంది అనమాట. సో యూఎస్డి కాస్త ఐఎన్ఆర్ చూడండి. అంటే ఇప్పుడు మన $5 ఎంత అవుతుంది అంటే 380 ఎంతో అనమాట. అంటే ఇక్కడ మీకు ఇది చూసారు కదా ఇందులోని, అంటే ఇప్పుడు రేట్లు మార్చాడు. అదే ఇనీషియల్గా అని చెప్పాను, అందుకని ఇది $5 వర్క్ అనమాట ఇది. సో ఐ విల్ బీ ఏ పర్సనల్ డెడికేటెడ్ గ్రాఫిక్ డిజైనర్. సో ఇది జస్ట్ ఏంటంటే ఒక $3 వర్క్. జస్ట్ ఏంటంటే $1 కాస్త $2, $5 ఇది $5 వరకు. జస్ట్ ఏంటంటే ఇది $5 వరకు. ఇది ఏంటంటే 5x3 అంటే $15 వర్క్ అనమాట, $15 వరకు. సో అది అంటే ఒక గిగ్ అంటాం అనమాట. దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక గిగ్ అంటాం అనమాట. ఇది చూసారా, ఇది ఎన్ని డాలర్స్ అంటే $5. సో $5 ఇది క్లిక్ చేశాను నేను. ఇది క్లిక్ చేస్తే జస్ట్ ఐ విల్ డూ కస్టమర్ రిలేటెడ్ గ్రాఫిక్ డిజైన్ వర్క్. సో 381 అంటే $5 అనమాట. ఇది వచ్చేసరి సింపుల్ గ్రాఫిక్ వర్క్ ఫర్ $5. 3 రివిజన్స్ కూడా చేస్తాడు, 2 డేస్లో డెలివరీ ఇస్తాడనమాట మీకు. సో ఇక్కడ మీకు వాడు చేసినవి ఏదో చూద్దాము. అంటే ఇవన్నీ రివ్యూస్ అనమాట. సో ఎంతమంది ఇచ్చారు చూడండి రివ్యూస్. అంటే 628 రివ్యూస్ వచ్చినాయి, 5 స్టార్ రివ్యూస్. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆలోచించాల్సిన పని లేకుండా మీకు ఏమైనా గ్రాఫిక్ కావాలంటే ఇంక వీడికి మీరు ఆర్డర్ చేయొచ్చు అనమాట. జస్ట్ కంటిన్యూ అన్నాను. అంటే నేను ఇప్పుడు ఆర్డర్ చేయటం లేదు, కంటిన్యూ అని చెప్పేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే కంటిన్యూ చెక్అవుట్. సో ఇక్కడ ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ 171 ఉన్నాయి సర్వీస్ ఛార్జెస్. అంటే సర్వీస్ ఛార్జెస్లో అంటే మేబీ ఇంకా మన ట్యాక్సెస్ కానివ్వండి మిగిలినవన్నీ యాడ్ అవుతాయి అనుకుంటాను. సో ఇక్కడ డ్యూరేషన్ ఎంత చెప్పాడు, 2 days అన్నాడు ఇక్కడ. మీరు అలా కాకుండా ఎక్స్ట్రా ఫాస్ట్ 1 day డెలివరీ పెట్టుకున్నారనుకోండి మళ్ళీ రేటు ఎక్స్ట్రా అవుతుందన్నమాట. అంటే చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఫాస్ట్ డెలివరీ తీసేస్తే 380 అని ఉంది, అంటే $5 మాత్రమే. అదే ఇది క్లిక్ చేశాను చూడండి, క్లిక్ చేస్తే అది పెరిగిపోయింది. అంటే 5x3 అంటే 3 gigs అనమాట. ఒక గిగ్ అంటే $5, అంటే మీకు 3 gigs అనమాట. సో $15. సో అలాంటప్పుడు నాకు ఒక రోజులో పోయేదేం లేదు కాబట్టి జస్ట్ నేను ఇది అన్చెక్ చేస్తాను. అన్చెక్ చేస్తే ఒక $5కి నాకు ఇది దొరుకుతుంది అనమాట. సో మనకి డిజైన్ ఎలాంటిది కావాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ముందుగా నేను ఏం చేశానంటే లాగిన్ అయ్యి చూద్దాం. సో లాగిన్ అవుతాను.
అంటే మేబీ నాకు ఇంతకుముందు డిఫరెంట్ అకౌంట్ ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది, ఈ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్లో లాగిన్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు కొన్ని ఆల్రెడీ ఇంతకుముందు మనం చేసిన గిగ్స్ ఏమైనా మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే నేను లాగిన్ అయింది ఇది చూడండి, ఇక్కడ ప్రొఫైల్ పిక్ వేరేది ఉంది. సో అంటే వేరే జస్ట్ మనం డిఫరెంట్ ప్రొఫైల్ పిక్స్ యూస్ చేయాల్సి వస్తూ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో డాష్బోర్డ్ రెస్పాన్స్ రేట్. సో మనం ఇచ్చిన ఆర్డర్స్ ఇవ్వండి, వ్యూ ఇన్బాక్స్, మనకు వచ్చిన మెసేజెస్. సో మన ఆర్డర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏం లేవు. డెలివరీలోకి వెళ్తే ఇంతకుముందు ఆల్రెడీ నో డెలివరీ ఆర్డర్ టు షో. మేనేజ్ సేల్స్ అంటే సేల్స్ కదా, ఇది సేల్స్ కాకుండా. సో ఇన్బాక్స్, స్విచ్ టు బయ్యింగ్. సెల్లింగ్ నుండి చూసారా, స్విచ్ టు బయ్యింగ్ వేరు, సెల్లింగ్ వేరు కదా. ఫైండ్ ఎ ప్రొఫెషనల్ సర్వీస్ అండ్ కనెక్ట్ ఫ్రీలాన్సర్, విల్ సీ రైట్ యాక్టివ్ ఆర్డర్స్ కంప్లీటెడ్. అంటే మేబీ ఏమై ఉంటుంది, రావటం లేదు. స్విచ్ టు బయ్యింగ్, బయ్యింగ్ రీసెంట్ వ్యూడ్. సో బయింగ్లోకి వెళ్ళాను, ఇప్పుడు మనం చూడాలి కదా, మనం చూద్దాం. జస్ట్ ఏంటంటే రీసెంట్లీ వ్యూడ్ మోర్. సో ఆర్డర్స్, ఇదిగోండి. సో ఇది నా ఆర్డర్స్, వ్యూ ఆల్ ఆర్డర్స్. ఇందులో చాలా సీక్రెట్లు తెలిసిపోతాయి మీకు. సో ఇప్పుడు చూడండి, యానిమేట్ దస్ క్యారెక్టర్, ఇదేదో నేను ఆల్రెడీ ఒక ఆర్డర్ ఇచ్చాను. జస్ట్ యానిమేట్ దిస్ క్యారెక్టర్ సేయింగ్ యువర్ స్క్రిప్ట్. అదేండి, ఇది యానిమేట్ క్యారెక్టర్ అనమాట, సేయింగ్ యువర్ స్క్రిప్ట్. నేను ఫిల్ చేస్తే వాడు ఇచ్చిన అవుట్పుట్ ఇదనమాట. నాకు గుర్తులేదు ఇది ఎప్పుడు ఇచ్చానో కూడా, చూద్దాం ఒకసారి. ఇది డౌన్లోడ్ చేయాలా మళ్ళా? ఓకే, డౌన్లోడ్ చేస్తున్నాను. అంటే అక్కడ ప్లే అవుతుంది, బట్ ఏంటంటే ఓకే, ఇంకో దాంట్లో అంటే నేను అప్పుడు ఇచ్చిన ఆర్డర్ కూడా ఒకసారి మీరు చూద్దాం మళ్ళా. ఇది ఏంటి ఇచ్చానంటే నేను ఎనీ న్యూస్ అబౌట్ ద స్టఫ్, ఏదో ఎవరో క్లయింట్కో లేదంటే మరి దేనికి ఇచ్చాను నాకు గుర్తులేదు. చూద్దాం ఒకసారి అది ఏంటో మళ్ళీ లైవ్లో మీకు చూపించేస్తున్నాను. మేబీ అది Personal digital space simplified. Knockpage.com. Right. Why would you pay personal digital space simplified? Knockpage.com. Why would you pay for something when you can get it for free? Enjoy our unlimited storage and backup for your files and photos absolutely free. Knockpage.com. Keep everything, share anything. Knockpage.com. Multiple tasks in a single platform. Knockpage.com. Features involved in Knockpage. Gallery. ఓకే, సో దట్ ఈస్ వాట్ లైక్ అప్పుడు ఏంటంటే వేరే ఒక కంపెనీకి నేను ఒక క్లయింట్ ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ క్లయింట్కి ఏంటంటే మనం వాయిస్ అంటే వెబ్సైట్లోని జస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు కస్టమర్కి ఏంటంటే ఆ విజిటర్కి ఆ వాయిస్ బ్యాక్గ్రౌండ్ రావాలి, దట్టు ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ విజువల్తో అనమాట. దానికని ఇది పెట్టిన ఆర్డర్ అనుకుంటా ఇది. సో ఇలాగనమాట. అంటే నేను జస్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంటే ఎవరు అంటే జస్ట్ నాకు ఆ వర్క్ చేసి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడిగి చేసి పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి వర్క్ ఇవ్వడం అనమాట. సో డెలివరీ వీడియో ట్విన్స్ ఇన్ 48 hours ఆర్ లెస్. ఇవన్నీ నాకు అసలు గుర్తులేవు, 2016 17లోను. సో ఆర్డర్ కంప్లీటెడ్ శ్రీనివాస్ MP4. సో అదండి, అంటే ఇవన్నీ నేను తీసుకున్న ఆర్డర్స్ అనమాట. నేను ఈ రకంగా చాలా వర్క్స్ నేను చేయించుకున్నాను. జస్ట్ ఇది ఒకటి చూపిస్తాను చూడండి. నేను ఎవరికో బర్త్డే విషెస్ చెప్పడానికి జస్ట్ ఇందులోనే ఒక వీడియో చేయించుకున్నాను అనమాట. సో అది ఆ వీడియో ఇది. అంటే మనం ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ సెషన్ అంతా నేను ఎలా చెప్తున్నానంటే మనం వర్క్ చేయడం కాకుండా వర్క్ ఇచ్చే వాళ్ళ పెర్స్పెక్టివ్లో ఎక్కువ మాట్లాడుతున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళ పెర్స్పెక్టివ్లో మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే స్విచ్ టు సెల్లింగ్ అంటే ఇప్పుడు బయింగ్ వేరు, సెల్లింగ్ వేరు. ఇప్పుడు మీరు అమ్మాలనుకుంటున్నారా, కొనాలనుకుంటున్నారా? సో చెప్పండి ఒకసారి.
ఇప్పటివరకు నేను ఏం చేశానంటే బయ్యింగ్ అనమాట. అంటే మీకు చూపించినంతా కూడా బయ్యింగ్ అనమాట. అంటే నేను ఏంటంటే ఒక $5 పే చేస్తే వాళ్ళు ఏదో చేసి ఇచ్చారు, అది నేను తీసుకున్నాను, ఎంజాయ్ చేశాను. సో అది బయ్యింగ్. ఇప్పుడు ఏంటంటే సెల్లింగ్లోకి వెళ్ళాలి మనం. అంటే మనం ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, మనం సెల్ చేయాలి, మన సర్వీస్ సెల్ చేయాలి, మన ఎక్స్పర్టైజ్ సెల్ చేయాలి. కాబట్టి స్విచ్ టు సెల్లింగ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మీరు చేసుకోవాల్సింది స్విచ్ టు బయ్యింగ్ కాదు, స్విచ్ టు సెల్లింగ్. సో ఇక్కడ ఏంటంటే యాక్టివ్ అడ్రస్, యాక్టివ్ ఆర్డర్స్ ఏం లేవు. అంటే నేనేం సెల్ చేయడానికి పెట్టుకోలేదు. అంటే నేను క్రియేట్ చేసింది ఏది కూడా జస్ట్ ఎవరికైనా సరే సర్వీస్ చేద్దామని అయితే నేను పెట్టుకోలేదు అనమాట. సర్వీస్ చేద్దామని పెట్టుకోలేదు. నా జస్ట్ ఇప్పుడు చూసినట్టయితే సో ఇప్పుడు నేను నా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి, నేను సర్వీస్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇదిగోండి, బికమ్ ఏ టాప్ సెల్లర్, సో వాచ్ ఏ ఫ్రీ కోర్స్. అంటే మీకు నేను మొన్న ఒకసారి చెప్పాను కదా, ఇక్కడ ఏది కూడా ఇప్పుడు ఫలానా శ్రీనివాస్ సరకడము లేదంటే ఇంకొక పర్టికులర్ పర్సన్ ఎక్స్పర్టే చెప్పాల్సిన పని ఏం లేదు. జస్ట్ అలాంటి వాళ్ళు కొద్దిగా అవుట్లైన్స్ ఇస్తే మీరు జస్ట్ ఓన్గా అన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికి చాలా ఇప్పుడు బాగుందన్నమాట సిచ్యువేషన్. బాగుండడం అంటే ఇది లోడ్ అవుతుంది ఇంకా. సో అంటే ఏంటంటే వాచ్ ఫ్రీ కోర్స్, బికమ్ ఏ సక్సెస్ఫుల్ సెల్లర్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో సో ఇన్ఫర్మేషన్ అవుట్లైన్స్, బట్ ఇంకా ఇన్డెప్త్ కావాలంటే నాకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో అలాంటివన్నీ కూడా మీరు జస్ట్ వీళ్ళు ఇచ్చే ద్వారా నేర్చుకొని మీరు నాకే చెప్పొచ్చు మళ్ళీ అన్న, సార్ మీరు చెప్పిన దాంట్లో అది మిస్ అయింది, ఇది ఎందుకు చెప్పలేదు మీరని నన్ను అడగచ్చు అనమాట. సో కాబట్టి ఎవరికెవరు తోపేం కాదు ఇక్కడ. సో ఎవరు నేర్చుకుంటే వాడే అనమాట ఇక్కడ. సో వాచ్ ఫ్రీ కోర్స్ అని ఉంటుంది. సో షేర్ యువర్ గిగ్స్, గెట్ మోర్ స్కిల్స్ అండ్ ఎక్స్పోజర్. సో ఇప్పుడు ఏంటంటే గెట్ మోర్ స్కిల్స్ అండ్ ఎక్స్పోజర్ చూద్దాం. ఒకటి షేర్ యువర్ గిగ్స్ అన్నాను. షేర్ యువర్ గిగ్స్ అనగానే అంటే నెట్ బాగా స్లోగా ఉన్నట్టుంది. మేబీ యా, షేర్ యువర్ గిగ్స్ ఓపెన్ అవుతూ ఉంది. అంటే ఇది వైఫైలో ఉంది. ఇప్పుడు వైఫై మళ్ళీ కట్ చేశానంటే మళ్ళీ ఏమవుతుందో. యా, షేర్ యువర్ గిగ్స్. గిగ్స్ ఏం లేవు. సో ఇక క్రియేట్ ఏ న్యూ గిగ్. అంటే మీరు ఏంటి అమ్ముదాం అనుకుంటున్నారు అన్నది ఇందులో యాడ్ చేస్తారన్నమాట. సెలెక్ట్ కేటగిరీ. సో మీరు ఏం చేస్తారు, లైఫ్ స్టైలా చూడండి ఎంత బాగుందో, డిజిటల్ మార్కెటింగ్, రైటింగ్, వీడియో యానిమేషన్. అంటే ఇందులో మీరు ఏ కేటగిరీ అయినా పర్వాలేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎవరో సోనాలి బింద్రే ఫోటోనే ఎవరితో పెట్టాను నేను ఇక్కడ. అప్పుడు అంటే మనం కొంటున్నాం కదా, మనం కొండమేనా అదే అమౌంట్ పే చేస్తున్నాం, అవతలో డెలివరీ ఇవ్వాలి కాబట్టి కొద్దిగా అమ్మాయి ఫోటో పెట్టేశాను అనమాట. అప్పుడు మా ప్రొఫైల్ ఏందో అంటే అబ్బాయి ఎవరో, సో డెఫినెట్గా మంచి క్వాలిటీ ఇద్దాము. ఇప్పుడు నా ఫోటో పెడితే అంత క్వాలిటీ ఇవ్వాలనిపించదు కదా వాళ్ళకి, అందుకని ఎవరిదో ఫోటో పెట్టినట్టునో, సోనాలి బింద్రేనో హంసా నందినినో, మరి ఎవరు గుర్తులేదు నాకు, సోనాలి బింద్రే అనుకుంటా. సో క్రియేట్ ఎ న్యూ గిగ్. అయితే సో మనం ఒక అథెంటికేషన్ మనం అమ్మాలనుకుంటే మాత్రం బెటర్ ఏంటంటే డెఫినెట్గా జెన్యూన్ ప్రొఫైల్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే కాల్స్ కూడా మాట్లాడాల్సి వస్తుంది, జూమ్ కాల్స్. ఇంతకుముందు ఏంటంటే జూమ్ కాల్స్, స్కైప్ ఇవి పెద్ద వాడేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు కోవిడ్ దయ వల్ల ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా అది ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నీ బాగా వచ్చేసాయి కాబట్టి దెర్ ఈజ్ నో వే అనమాట. మీరు మీ ప్రొఫైల్ హైడ్ చేసుకోవడానికి లేదు. అప్పుడు నేను ఏం చేయాలంటే నా ప్రొఫైల్ ముందు బిల్డ్ చేసుకోవాలన్నమాట. ప్రొఫైల్ ముందు బిల్డ్ చేసుకోవాలి. మీకు చెప్పాను యాక్చువల్గా ఇంతకుముందు అప్వర్క్లో చెప్పినప్పుడు కూడా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ ఫేక్ ప్రొఫైల్స్ అలాంటివి మనం పెట్టుకోకూడదు అనమాట. సో ఇప్పుడు ప్రొఫైల్ పిక్ మారుస్తాను, తర్వాత ఆ నేమ్ నేను మార్చుకోవచ్చు. అండ్ ఇంకా ఏమున్నాయో చూద్దాం ప్రొఫైల్లోనే. జస్ట్ నేమ్ అది మార్చుకొని, అంటే ఇప్పుడు నేను ఏంటంటే ఇది యువర్ డిస్క్రిప్షన్, ఎడిట్ డిస్క్రిప్షన్, లాంగ్వేజెస్, లింక్డ్ అకౌంట్స్. అంటే మీకు వర్త్ ఉందనుకోండి, రెండు రకాలండి. మీరు నిజంగా టాలెంట్ ఉంటే మీకు మంచి వర్త్ ఉందనుకుంటే మీరు ఏంటంటే ప్రొఫైల్ మొత్తం ఆప్టిమైజ్ అంటే కంప్లీట్గా ఫిల్ చేసుకోండి. అంటే ఫేస్బుక్ ప్రొఫైల్ మీద అటాచ్ చేసుకోండి, తర్వాత ట్విట్టర్ అటాచ్ చేసుకోండి, స్కిల్స్ ఏమున్నాయి అన్నీ పెట్టేయండి, ఎడ్యుకేషన్ ఏది ఉంటే అది అంటే మీరు ఏం చేశారు అది పెట్టేయండి, సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా పక్కాగా పెట్టేశారనుకోండి, వాడు చెక్ చేసుకున్న సరే మీ ఫేస్బుక్ అకౌంట్ చెక్ చేస్తాడు. వాడు మీకు ఒక 5,000 ఎంతో పే చేయాల్సి వచ్చింది, మీరు జెన్యూనా కాదా లేదంటే అన్నీ చెక్ చేయాలంటే వాడు ఏం చేస్తాడంటే ఫేస్బుక్ అకౌంట్ కూడా చెక్ చేసే అవకాశం మీరు వాడికి ఇస్తున్నారనమాట. అంటే నేను ఓపెన్గా ఉన్నాను రా బాబు, నేను జెన్యూన్ పర్సన్ అని మీరు చెప్తున్నారు కాబట్టి వాడు చెక్ చేసుకుంటాడు. అంటే మీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది అనుకుంటే మీ ప్రొఫైల్స్లోని మీరు డైరెక్ట్గా ఓపెన్గా పెట్టేసుకోగలిగితే వాడికి ఇంకా ఆటోమేటిక్గా తెలియకుండానే జస్ట్ ఒక రకమైన పాజిటివ్ వైబ్స్, మా ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అమ్మేవాడు కొనేవాడు, మీరు ఇప్పుడు ఏ కేటగిరీ అన్నది నేను మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేశాను. సో నేను ఇంతకుముందు వర్క్ చేసింది ఏ పరంగా అంటే జస్ట్ కొనేవాడు అనమాట.
కొనేవాడు అంటే నాకు వర్క్ కావాలి, వర్క్ చేసేవాళ్ళు కావాలి. సో ఇప్పుడు మీరు అది కదా, మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు, మీరు ఫ్రీలాన్సర్ కదా అనుకుంటున్నారు. సో ఇప్పుడు అంటే ముందు ప్రొఫైల్ని ఫుల్గా బీభత్సంగా మీరు అప్లోడ్ చేసేసుకోవాలండి. అప్లోడ్ చేసేసుకోవాలి, ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్రియేట్ ఎ న్యూ గిగ్ అని ఉంటుంది. క్రియేట్ ఎ న్యూ గిగ్లోని మీరు ఏది అమ్మబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్, ఇప్పుడు నేను ఈ మధ్య ఏంటంటే ముందు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మీద ఉండేవాడిని. సో ఈ మధ్య బిజినెస్ అంటే ఎంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్లో అప్ అండ్ డౌన్స్, తర్వాత ఎందుకు ఒక బిజినెస్ వర్కౌట్ అవుతుంది, ఎందుకు ఒక బిజినెస్ ఫ్లాప్ అవుతుంది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, సో బయట వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాడు ఎందుకు బాగా క్లిక్ అయ్యాడు, ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసుకోవడంతో నాకు కొంత నాలెడ్జ్ అయితే వచ్చిందనమాట. ఏ విషయంలో అంటే బిజినెస్ మెంటరింగ్లోనే. సో కాబట్టి ఏంటంటే నేను దానికి సంబంధించిన గిగ్ అంటే ఈ ప్రొఫైల్ కాదు, డెఫినెట్గా ఏంటంటే నేను మళ్ళీ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను నాకు టైం ఉన్నప్పుడు. క్రియేట్ చేసి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సెల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇదేంటంటే బిజినెస్ మెంటరింగ్ అన్నాను. ఐ విల్ డూ బిజినెస్ కన్సల్టెన్సీ, ఐ విల్ డూ బిజినెస్ గైడెన్స్. అంటే అప్పుడు వాడికి ఏం చేస్తాడంటే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్పెల్లింగ్ జస్ట్ గైడెన్స్, బిజినెస్ గైడెన్స్ ఫర్ 1 hour అని పెట్టాను. 1 hour వరకు బిజినెస్ గైడెన్స్ ఇస్తాను అనమాట. బట్ సెలెక్ట్ కేటగిరీలో ఏం చేశాను, బిజినెస్ సెలెక్ట్ సబ్ కేటగిరీ ఏంటి, లీడ్ జనరేషనా, ఇందులో మళ్ళీ బిజినెస్లో కౌన్సిలింగా, ప్రెజెంటేషనా, బిజినెస్ కన్సల్టింగ్. సో పెట్టాను. సో ఇందులో ఇండస్ట్రీ అంటే గిగ్ మెటా డేటా అనమాట. సో అంటే మీరు అన్నీ ఫిల్ చేసుకుని విచ్ ఇండస్ట్రీ డూ యూ స్పెషలైజ్, సో విచ్ ఇండస్ట్రీ మార్కెటింగ్ అని పెడతాను. మార్కెటింగ్ అనగానే డెఫినెట్గా అన్ని బిజినెస్లకి రిలేటెడ్ కాబట్టి మార్కెటింగ్ జస్ట్ బెటర్ అనమాట. సో అండ్ సెలెక్ట్ ద కన్సల్టింగ్ పర్పస్, బిజినెస్ డెవలప్మెంట్. సో ఈసారి రేపటి నుండి ఏంటంటే ఫోన్ కూడా నేను కొద్దిగా స్విచ్ ఆఫ్లో పెట్టుకోవడమో ఏదో చేస్తే మంచిది. సరే, బిజినెస్ డెవలప్మెంట్, కంపెనీ లాంచ్, ఇలాగ 2 పెట్టుకోవచ్చు, 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేంటంటే బిజినెస్ డెవలప్మెంట్ గురించి కన్సల్టింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత డిజిటల్ అంటే ఏ 2 బెటరో చూడండి, ప్రాఫిట్ లాస్, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కంపెనీ లాంచ్ అనుకుందాం. సో సజెస్ట్ అదర్. సో ఇది అయిపోయింది. సెర్చ్ ట్యాగ్స్, 5 ట్యాగ్స్. అంటే ఏంటంటే ట్యాగ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే జనరల్గా కీవర్డ్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే నేను ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఈ ట్యాగ్స్తో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మనం విజిబుల్ అవుతాం అనమాట. నేనేం పెడతానంటే బిజినెస్ డెవలప్మెంట్, లోకల్ బిజినెస్ ఆపర్చునిటీ, 5 ట్యాగ్స్ మ్యాక్సిమం అనమాట. మ్యాక్సిమం అన్నాడు కాబట్టి అన్నీ మనం ఎప్పుడైనా సరే మ్యాక్సిమం మీరు యూజ్ చేయడాన్ని ఆప్టిమైజేషన్ అంటారు. ఎంత వీలైతే అంత యూజ్ చేయండి. అంటే వాడు 5 ఇచ్చాడు కాబట్టి 5 కూడా యూజ్ చేయండి. బిజినెస్ రైటింగ్, ఇంటర్నెట్ బిజినెస్, తర్వాత లోకల్ బిజినెస్, తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ, బిజినెస్ డెవలప్మెంటు, తర్వాత ఇంకేమున్నాయి డిజిటల్ మార్కెటింగ్ అనేది వద్దులేండి, అది రెగ్యులర్ అవుతుంది. స్టార్టప్స్, బిజినెస్ కోచ్, మేబీ బిజినెస్ కోచ్, బిజినెస్ కన్సల్టెంట్. సో 5 మీరు ఇచ్చుకుంటే మంచిది. నేను 3 ఇచ్చాను అనమాట, మీ టైం వేస్ట్ చేయడం లేక. సో అయిపోయింది కదా. జస్ట్ నౌ ఏంటంటే రైట్. సో ఇక్కడ రివిజన్స్ అనమాట. ఇప్పుడు నేను జస్ట్ ఎంచుకోవచ్చు అనమాట. బేసిక్ నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్, మీరు ప్యాకేజ్కి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు. బేసిక్ కన్సల్టెన్సీ అనుకోండి. బేసిక్ కన్సల్టెన్సీ అంటే జస్ట్ బేసిక్ అని ఉంది ఆల్రెడీ, మీరు దాన్నే బేసిక్ అని పెట్టండి. అంటే వాడు జస్ట్ ఆ ఐడియాకి బేసిక్ అని ఇచ్చాడు, మీరు అలాగే ఉంచుకోవచ్చు, లేదంటే మీరు వేరే పేరు పెట్టుకోవచ్చు. బేసిక్ డిస్క్రైబ్ ద డీటెయిల్స్. నేను బేసిక్లో ఏం డేట్ ఇస్తాను, డెలివరీ టైం జస్ట్ ఏంటంటే 1 day డెలివరీ. అంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత నేను 2 daysలో నాకు 1 hour అపాయింట్మెంట్ ఇస్తాను అనమాట. రివిజన్స్ 0 రివిజన్స్. కన్సల్టింగ్ అవర్స్ 1 hour. ఇనీషియల్ అసెస్మెంట్, స్వాట్ అనాలిసిస్. ఇవన్నీ మీకు తెలియకపోతే గూగుల్లో ఎతకండి. స్వాట్ అంటే ఏంటో మీకు తెలియదు అనుకోండి, సో గూగుల్లో ఎతకండి. అంటే మీకు ఈ స్వాట్లు ఇవన్నీ రావు మీకు. అంటే నేను ఎంచుకున్న కేటగిరీ బిజినెస్ కన్సల్టెన్సీ కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అనమాట. స్ట్రాటజిక్ రికమెండేషను, జస్ట్ ఇవన్నీ కూడా ప్రైస్. ఇక్కడ నేను ప్రైస్ పెడతాను అనమాట. ఇక్కడ చూసారా బై డిఫాల్ట్ 5 అని ఉంది, డాలర్స్లో ఉందన్నమాట. అది నేను ఏం చేస్తానంటే 1 hour కన్సల్టెన్సీ కాబట్టి నాకు 1 hour వర్త్ ఎంత ఉంటుంది అంటారు మీరు. 1 hour $5 అంటే 1 hour కాబట్టి కొద్దిగా ఒక $40 పెడదాం.
$40 పెడదాం. అంటే జస్ట్ ఇది రఫ్గా, యాక్చువల్ది కాదు, నేను యాక్చువల్ది ఇంకా స్టార్ట్ చేయదలుచుకోలేదు. బట్ ఏంటంటే మీలాగా మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే అయ్యో నేను ఇవన్నీ పెట్టలేదే, వదిలేసేనే, స్టార్ట్ చేద్దాం మళ్ళీ అని ఒక వస్తూ ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది రేపు ఎప్పుడు మళ్ళీ పెడదాం మీ గిగ్ అని. బట్ డెఫినెట్గా ఏంటంటే మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అయితే నా వర్క్, నా యాతన, నా టెన్షన్స్ మామూలే. సో ఇంక మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ ఎవరికో క్లాస్ చెప్పినప్పుడు కానీ, లేదంటే ఈ మధ్య క్లాసులు చెప్పడం కూడా తగ్గిపోయింది కంప్లీట్గా. సరే, ఎనీవేస్ నౌ జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. డిస్క్రైబ్ ఏదంటే కంటెంట్ పెట్టమంటున్నాడు వీడు, పెడితేనే కానీ క్షమించట్లేదు. సేవ్ అండ్ కంటిన్యూ. దీని గురించి డిస్క్రైబ్ చేయాలి కంప్లీట్గా. అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ మీరే రాసుకుంటారు, ఆన్సర్ మీరే రాసుకుంటారు. అంటే మీరు సర్వీస్ ఇస్తున్నారు, ఇప్పుడు మీరు కంటెంట్ రైటింగ్ ఇస్తున్నారు అనుకోండి, లేదంటే స్టోరీ టెల్లింగ్ అనుకోండి, ఒక సినిమా స్టోరీ మీరు ఇద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఇద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారంటే విచ్ కైండ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ క్వశ్చన్ మీరే రాస్తారన్నమాట. విచ్ కైండ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ యూ కెన్ గివ్. ఎస్, ఐ కెన్ గివ్ ఆల్ కైండ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ స్టోరీస్. ఇంకో క్వశ్చన్. సో ఒకవేళ ఆ స్టోరీ నచ్చకపోతే రెండోసారి మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తారా? నో, ఐ డోంట్ టెల్, ఆర్ ఎస్ ఐ విల్ టెల్, సంథింగ్ లైక్ దట్ అనమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ మీరే ప్రిపేర్ చేసుకుంటారు ఇక్కడ. సో సేవ్ అండ్ కంటిన్యూ. ఇది మినిమం 120 క్యారెక్టర్స్ అడుగుతుందండి. ఎక్కడ తెస్తామండి 120 క్యారెక్టర్స్ అంటే? సో ఇప్పుడు ఏదో పెట్టేద్దాంలేండి, జస్ట్ ఏదో కంటెంట్. సో టైము ఇలాగనే ఎక్కువైపోతుందండి. అంటే నేను ఏంటంటే 15 minutes అనుకుంటున్నాను, కానీ ఇదేదో పెట్టాను. సేవ్ అండ్ కంటిన్యూ, సేవ్ అండ్ కంటిన్యూ. సో యాడ్ న్యూ క్వశ్చన్, సేవ్ అండ్ కంటిన్యూ. యూ మస్ట్ యాడ్ అట్లీస్ట్ వన్ రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ నాకు డబ్బులు పే చేశాడు. క్లయింట్ అంటే ఎవరు? నేను వర్క్ చేసేవాడిని కదా, వర్క్ ఇచ్చేవాడు నాకు డబ్బులు పే చేశాడు. పే చేసినప్పుడు వాడికి ఒక క్వశ్చన్ వెళ్తుంది అనమాట నా దగ్గర నుండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఓకే సో విచ్ టైం, ఇప్పుడు నా ప్రోడక్ట్కి ఏంటి, నేనేం అడగాలి అతన్ని, విచ్ టైం ఆర్ యూ ఫ్రీ ఆన్, ఈరోజు డేట్ ఎంత, 22 కదా, 25th February, నేను ఆ రోజు మీతో కన్సల్టెన్సీ ఇస్తాను. సో మీరు ఏంటి, అది క్వశ్చన్ యాడ్ చేశాను. అంటే ఏదో ఒక క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ అనేది ఉండాలన్నమాట. సేవ్ అండ్ కంటిన్యూ ఇది. సో ఇక్కడ ఇమేజ్ పెట్టాలి, గీక్ ఫొటోస్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. యాక్చువల్గా మనం చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పడానికి పరిమితం అవుతారు. ఇప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చెప్తూ ఉండాల్సిన పని కన్నా మీరే చేస్తూ, ఏంటంటే నాలాంటి వాళ్ళు చేయలేనిది చేద్దామనుకుని ఆపేసింది మీరు చేయొచ్చు అనమాట. మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జస్ట్ ఒక స్పెసిఫిక్ దాని మీద మీరు ఉండగలిగితే. ఇప్పుడు నేనంటే మల్టిపుల్ థింగ్స్ అవ్వడం వల్ల ఇది కాపీ ఏంటి, డ్రాగ్ వీడియో ఆర్ ఇక్కడ ఇమేజెస్ ఏమైనా పెట్టాలంటే పెట్టచ్చు అనమాట. ఇమేజెస్ పెట్టచ్చు, వీడియోస్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. సో నేను ఏదో ఇమేజ్ పెడతాను. నేను ఇక్కడ క్రాప్డ్ యూస్డ్ అన్న డ్యూ లోగో ఏమొచ్చింది, ఫైల్ నాట్ సపోర్టెడ్. మీకు ఏంటంటే జేపీజీ ఫైలు, పిఎన్జీ ఫైలు, ఇలా డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయన్నమాట. సో అందులో మీకు ఏ ఫైల్ అయితే యాక్సెప్ట్ చేస్తుందో ఆ ఫైల్ మీరు పెట్టాలి. సో ఆ ఫైల్ గురించి వాటి గురించి మీకు తెలియదన్నా సరే వర్రీ లేదండి. నేను చెప్పాను కదా, ఇది మినిమం డైమెన్షన్స్ 550 to 370. సో ఇది కూడా మీకు చెప్తానండి. అంటే ఇప్పుడు ఈ క్లాస్లో కాదు, కానీ జనరల్గా ఇమేజ్ సైజెస్ వాడు అడిగింది ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, బట్ మన దగ్గర అది డిఫరెంట్గా ఉంటుంది. మనకు అప్పుడు ఫోటోషాప్ యూజ్ చేయాలా, ఫోటోషాప్ రాకపోతే పరిస్థితి ఏంటి? సో ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సరేలేండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మీకు ఏదో లైవ్ చూపించాలి కాబట్టి ఏదైనా ఇమేజ్ మనం పెట్టడానికి ట్రై చేద్దాం అండి. సీమా గ్లోబల్లోకి వెళ్తే నాకు చాలా ఇమేజెస్ ఉన్నాయి, చూద్దాం. ఇది ఇమేజ్ ఏదో పెట్టాను, ఒక ఇమేజ్ పెట్టాను. సో పీడిఎఫ్ ఏం కావాలంటే పెట్టచ్చు, ఇది వీడియో కావాలంటే వీడియో పెట్టచ్చు అనమాట. నేను ఇంక ఇవేం అవసరం లేదు, నాకు ఒక ఇమేజ్ చాలు. సేవ్ అండ్ కంటిన్యూ, చేంజెస్ సేవ్డ్. సో ఆర్ యూ యూఎస్ పర్సన్? యూఎస్ పర్సన్ అంటే జనరల్గా యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి యూఎస్ పర్సన్ కాకపోతే ఒకలాగా ఉంటుంది ట్యాక్స్ సిస్టము, ఆ వేరియేషన్కి అనమాట. నో, ఐ కన్ఫర్మ్ దట్ ఆల్ ద సర్వీస్ ఐ ఆఫర్ ఫేవర్ ఆర్ పెర్ఫార్మ్డ్ వైల్ అవుట్ సైడ్ ఇన్ ద యూఎస్. రైట్, సేవ్. యు ఆర్ డన్. కంగ్రాచులేషన్స్, వెరిఫై నౌ. ఫోన్ నెంబర్ వెరిఫై బై SMS. దిర్ ఈజ్ సంథింగ్ రాంగ్, దిస్ నెంబర్ 9985123485. ఎందుకు రాంగ్ వస్తుంది? 0 పెట్టాలా ఏంటి? 0 అవసరం లేదే. ఒమిట్ ద జీరో ఉండకూడదు. వెరిఫై SMS. వెరిఫై బై కాల్.
ఓకే, ఇంకో నెంబర్ ఇద్దాం. మేబీ ఎందువల్ల అలాగా 9573795732. సో కోడ్ వచ్చింది. టైం ఎక్కువే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంకా స్పీడ్గా చెప్తే మీకు అర్థం కావడం కష్టమవుతుంది. మరి 1627 రైట్, సబ్మిట్ కోడ్. నెక్స్ట్, లెట్స్ పబ్లిష్ యువర్ గిగ్ అండ్ గెట్ సమ్ బయర్స్ రోలింగ్ ఆన్. దీన్ని గిగ్ అంటాం అనమాట. జనరల్గా ఆ గిగ్ ప్రైస్ అనేది $5 ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. పబ్లిష్ గిగ్, లెట్స్ పబ్లిష్ యువర్ గిగ్ అండ్ గెట్ సమ్ బయర్స్ రోలింగ్ ఆన్. సో అదండి మ్యాటరు. సేవ్ అండ్ ప్రివ్యూ. మీ గిగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఐ విల్ డూ బిజినెస్ గైడెన్స్ ఫర్ 1 hour. సో ఇదనమాట. ఇక్కడ నా ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ గిగ్, ఇండస్ట్రీ, పర్పస్, కాంటాక్ట్ మీ. సో ఐఎమ్ డీలింగ్ విత్ వేరియస్ బ్లాగ్స్. ఇదంతా నేను ఇచ్చుకునే ఇన్ఫర్మేషన్లో ఉంటుందన్నమాట. ఎంత ప్రైస్, ఎంత 1 కన్సల్టింగ్ అవర్ అయితే 3000 ఎంతో పెట్టాను నేను. సో కంటిన్యూ. సో వాడు కంటిన్యూ చేస్తే జస్ట్ బై చేసి అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత సో నేను ఆ ప్రోడక్ట్ డెలివరీ చేసిన తర్వాత నాకు అమౌంట్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఒక బిజినెస్ కన్సల్టెన్సీ అనేది ఒక పాయింట్ కింద చెప్పుకున్నాను. సో మీరేంటంటే మీకు ఏది కావాలంటే అది పెట్టుకుంటారనమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సో ఇలాంటి వాటి మీద నేను వేరే కంపెనీలతో అసోసియేట్ అయి ఉన్నాను. సో మీరు కూడా జస్ట్ అటువంటి ఆలోచన ఉంటే నాకు అప్రోచ్ అవ్వండి డెఫినెట్గా. నేను ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ హెల్ప్ ఇన్ దట్ అనమాట. జస్ట్ అయితే ఇప్పుడు ఈరోజు అయిన టాపిక్ని మళ్ళీ నేను ఒకేసారి జస్ట్ మీకు రివైజ్ చేస్తున్నాను. అంటే 5RR అనేది ఒక ఇంటర్నేషనల్ పోర్టల్ అనమాట. చాలా తక్కువ ప్రైస్ నుండి మీకు ఎంత ప్రైస్ వరకైనా సరే మీరు కోట్ చేయొచ్చు మీ తాలూకా సర్వీసెస్కి, మీరు చేసిన వర్క్కి. అలాగే అట్ ద సేమ్ టైం ఒక సెట్ ఆఫ్ ద పీపుల్, అదర్ సెట్ ఆఫ్ ద పీపుల్లో కూడా మీరు ఉండొచ్చు. ఇప్పుడు మీరు వర్క్ చేయడమే కాకుండా మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు అందులో మీకు తెలియని కొన్ని ఎలిమెంట్స్ ఉంటే, ఆ తెలియని కొన్ని ఎలిమెంట్స్ని వేరే వాళ్ళ చేత వర్క్ చేయించాలన్నప్పుడు సో మీరు వేరే వాళ్ళని హైర్ చేసుకోకుండా వాళ్ళని 5RR ద్వారా జస్ట్ వాళ్ళకి మీరు ఫీడ్ చేస్తే సో వాళ్ళ వర్క్ మీకు డెలివరీ చేసేస్తారనమాట. సో ఈ రకంగా మీరు 2 సెట్ ఆఫ్ పీపుల్లోని ఏ సైడ్ ఉన్నా సరే మీకు ఈ 5RR బాగా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా ఏంటంటే మీరు మీ జర్నీ స్టార్ట్ చేయండి ఇమీడియట్గానే. ఒకసారి 5RR.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో అందులో సైన్అప్ అవ్వండి. సైన్అప్ అయిన తర్వాత జస్ట్ మీరు సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఏం అర్థం కాలేదనుకోండి, ఏం కంగారు పడకండి. అందులోనే వీడియోస్ ఉంటాయి, ట్యూటర్స్ ఉంటాయి. సో ఆ వీడియోస్ ట్యూటర్స్ చూడండి, నాకన్నా బాగా చెప్తారు, మీకు చక్కగా అర్థమవుతుంది. ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే రెండోసారి చూడండి, మీకు ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది. ఇంకా అర్థం కాకపోతే మూడోసారి చూడండి, ఇంకా బాగా డెవలప్ అవుతుంది. సో ఫైనల్గా ఏంటంటే మీరు నేర్చుకోగలుగుతారు సబ్జెక్టు. నేర్చుకున్న తర్వాత మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా సరే డెఫినెట్గా ఆన్లైన్లోని మీకు నావిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నావిగేషన్ ఈ సంథింగ్, ఎంత స్పీడ్గా ఇంటర్నెట్ని మనం మూవ్ చేస్తున్నామో ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి మళ్ళీ జస్ట్ స్పీడ్గా అనమాట. సో అదండి మ్యాటర్. సో ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ వెరీ హ్యాపీ. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. జస్ట్ ఇంతకుముందు ఎప్పుడో పెట్టిందే, ఎప్పుడో ఒక వీడియో 10 సంవత్సరాల క్రితం అప్లోడ్ చేశాను, అది వదిలేసాను అనమాట. కాబట్టి అప్పటి నుండి నేను ఏం చేయట్లేదు. చేస్తుంటే ఈ పాటికి లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చి ఉండేవారేమో. బట్ ఏంటంటే మళ్ళా స్క్రీన్ ఆఫ్ అయింది. నేను ఇవన్నీ సెట్ చేసుకోవాలి. చెప్పాను కదా, సింగిల్ షాట్లోనే ఎడిటింగ్స్ కానీ ఏమీ పెట్టదలుచుకోలేదు నేను. దట్స్ ఇట్ అండి. ఫైన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ అలాట్.